గ్రూప్ 2 అభ్యర్థులకి తీరని అన్యాయం జరిగింది. స్వయాన హైకోర్టే రోస్టర్ పాయింట్లో తప్పుంది అని అంగీకరించినప్పటికీ పరీక్ష వాయిదా పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చాలా మెతక వైఖరి అవలంబించింది. వేలాది మంది గ్రూప్ 2 అభ్యర్థులు ఈరోజు చాలా తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనకి గురై ఉన్నారు. నేను ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షపాతిగా, అలాగే గ్రూప్ 2 అభ్యర్థులకి తెలిసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా గ్రూప్ 2 అభ్యర్థులకి న్యాయం జరగాలని రేపు శాసన మండలిలో ప్రస్తావన చేయబోతా ఉన్నాం. అవసరమైతే దాని మీద వాయిదా తీర్మానం కూడా ఇస్తామని తెలియజేస్తూ, గ్రూప్ 2 అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని శాసన మండలిలో ప్రశ్నిస్తామని కూడా తెలియజేస్తూ 27వ తేదీన జరిగే శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ సామూహికంగా నా వెనుక నిలబడండి. మీ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వెయ్యాలని గ్రూప్ 2 అభ్యర్థులందరినీ కూడా కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థుల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను.